కాబట్టి వాళ్ళు అవతల వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని నిజం అనుకుని నమ్మేస్తారు. మీ వ్యూహం ఎక్కడితో ముగుస్తుంది? సిబిఎన్ జైల్లో పెట్టిన తర్వాత. ఓకే, శపథం ప్రారంభం జైలు నుండి బయటకు వచ్చాక చేసే శపథమా? అసలు కాదు, వ్యూహం ముగిసేది జగన్ గారు సీఎం అయినప్పుడు. శపథం నేను చెప్పేది, సారీ. జగన్ సీఎంతోనే వ్యూహం కంప్లీట్ అయిపోతుంది. కరెక్ట్. అంటే ఈ పోరాటం అంతా చేసి అక్కడికి వెళ్ళాడు అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడమా? యా, కరెక్ట్. అంటే మీకు అక్కడ ఈ చంద్రబాబు పరిపాలన వైఫల్యం వల్ల జగన్ సీఎం అయ్యాడా, లేదా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని పబ్లిక్ని కన్విన్స్ చేయడం వలన, ఆ ముద్దులు పెట్టడం వలన జగన్ సీఎం అయ్యాడన్నటువంటి కోణాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారా? ఇప్పుడు ఓటర్ ఎందుకు చేసాడు అనేది నాకు తెలియదు అంటే, కానీ నేను నమ్మేది ఏంటంటే ఒక న్యూ ఫోర్స్ వచ్చాడు. అంతకుముందు ఉన్న పాలిటీషియన్స్ అందరూ తెలుసు, ఇది మన అటు ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా అందరూ తెలుసు. దాంట్లోంచి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఏంటంటే వైఎస్ఆర్ గారు పోవటం, దాంట్లోంచి రైజ్ అయ్యాడు. కాబట్టి అతని గ్రాఫ్ అనేది వెళ్ళేది ఒక చాలా డ్రమాటిక్ కాంకరర్ అని ఒక ఫీలింగ్ వచ్చింది, ఒక డిటర్మినేషన్ ఉంది, ఒక మొండితనంతో ముందుకు వెళ్తాడు, తను అనుకున్నది సాధించి తీరుతాడు అనే ఒక వారియర్ కైండ్ ఆఫ్ ఏ ఇంప్రెషన్ జనంలోకి వచ్చింది. సో ఆబ్వియస్లీ అది టైం పడుతుంది. 2014 ఓడిపోయినా సరే వాట్ ఎవర్ కానీ ఎన్ని ఓట్లు వచ్చాయి అన్ని మనం తీసుకుంటే 0 నుంచి ఆల్మోస్ట్ అక్కడికి వచ్చాడు అప్పటికే. ఇది ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు కూడా అది ఇంకా పెరిగి 2019 ఫలితం వచ్చింది. రైట్. అక్కడే ప్రధానమైనటువంటిది ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు మీద అప్పటిదాకా మిత్రపక్షంగా 2014 ఉండి బాబుకు ఓటేయమని చెప్పిన పవన్ కళ్యాణ్ 2018 ఎదురు తిరిగి బాబు వల్ల లేకపోతే వాళ్ళ అబ్బాయి వల్ల రాష్ట్ర నాశనం అయిపోతుందంటూ విమర్శించారు. చివరిలో మాత్రం మళ్ళీ జగన్ని ముఖ్యమంత్రిని కానివ్వను అన్నారు. నేనే ముఖ్యమంత్రిని రాసి పెట్టుకోమని కూడా చెప్పారు. ఆ పాయింట్లో మీకు ఇక్కడ టచ్ అవుతుందా? టచ్ అవుతుంది. నేను అదే ఇందాక చెప్పింది. ఇప్పుడు సేమ్ మనిషి ఒకళ్ళ గురించి అలా మాట్లాడి మళ్ళీ అంతా తిప్పేసి చేసి, ఇప్పుడు మీరు చూస్తే అసలు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓన్లీ 2 పాయింట్స్ అండి. నేను అధికారం కాదు, జగన్ అధికారంలోకి రాకూడదు అంటాడు. జగన్ అధికారంలోకి రాకూడదు అంటే దాని నెక్స్ట్ కాన్సిక్వెన్స్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసాడు అంటాడు. ఎలా భ్రష్టు పట్టించాడు పాయింట్ బై పాయింట్ చెప్పమంటే అది చెప్పడు. సో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడంటే తనకు సీక్రెట్ గా కేంద్ర వర్గాలు చెప్పాయా, లేకపోతే తనకు ప్రజలు చెప్పారా? ప్రజలు చెప్పినట్లయితే మీరు అప్పుడు ఇంకా పొత్తు ఎందుకు, మీరు ఒక్కరే నుంచోవచ్చు కదా. ఓకే,